హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తానండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనము పాన్ ఇండియా కుర్చీ కోసం పోటీ అయితే నడవబోతుంది 3-4 సంవత్సరాల్లో. సో పాన్ ఇండియా కుర్చీ అనేది ఎవరికి సొంతం కాబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాదాపు 10 సంవత్సరాలుగా ఆ కుర్చీ ఒక్కడిదే, మన ప్రభాస్ రాజు గారిది. 2015 నుంచి 2025 వరకు ఆ కుర్చీ ఒక్కడిదే. ఇప్పటికి కూడా అది ప్రభాస్ గారిదే. కాకపోతే సిచ్యుయేషన్స్ ఎలా జరుగుతున్నాయంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో ఆ కుర్చీ అనేది చేంజ్ అవ్వబోతుంది. దానికి మన సౌత్ నుంచే కొంతమంది సూపర్ స్టార్ పోటీ పడడం జరుగుతుంది. మరి ఎవరు పోటీ పడుతున్నారు, మరి ఆ కుర్చీ ఎవరికి సొంతం కాబోతుంది అనేది ఈ వీడియో ఎండ్ అయ్యేలో కూడా మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇస్తాను. అయితే ఈ వీడియోలో నేను 4 సూపర్ స్టార్ని తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఆ 4 సూపర్ స్టార్ మాత్రమే పాన్ ఇండియాని వెళ్తున్నారు. సో వాళ్ళ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి ప్రభాస్ గారు, నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు, తర్వాత వచ్చేసి షారుఖ్ ఖాన్, తర్వాత వచ్చేసి యష్. వీళ్ళు 4 మాత్రమే ప్రజెంట్ పాన్ ఇండియాని రూల్ చేయడానికి ఆ స్టార్ బేస్ని, ఆ ఫ్యాన్ బేస్ని వాళ్ళు పెంచుకోవడం జరిగింది. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే వీళ్ళ ఇంతకుముందు ప్రీవియస్గా ఏవైతే సినిమాలు ఉన్నాయో, ప్రీవియస్గా సినిమాలు హైయెస్ట్ ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న 3 సినిమాలు ఏంటి ప్రతి హీరోకి సంబంధించి సింపుల్గా మాట్లాడుకుందాం. ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తాను. సో ఏంటంటే ముందుగా యష్ గురించి మాట్లాడుకున్నట్టయితే, యష్ వచ్చేసి కేజీఎఫ్ 2తో దాదాపు 1200 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. తర్వాత కేజీఎఫ్ 1తో వచ్చేసి దాదాపు 250 కోట్ల వరకు అందుకోవడం జరిగింది. ఆ తర్వాత మిస్టర్ రామాచారి అనే ఒక సినిమా, అది మనకు తెలియదు అనుకోండి, బట్ 50 కోట్ల రూపాయల వరకు అందుకోవడం జరిగింది. అంటే యష్ లైఫ్లో ఓవరాల్గా ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు 2 అనుకోండి. ఒకటి కేజీఎఫ్ 2, రామాచారి అనేది 50 కోట్లు. అంటే ఓకే, ఆయన సినిమాల్లో అదే హైయెస్ట్ కలెక్షన్ అనుకున్న 3 హైయెస్ట్ కలెక్షన్. ఎలాగో ఇప్పుడు టాక్సిక్ రాబోతుంది, కానీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఆ తర్వాత మనము షారుఖ్ ఖాన్ తీసుకున్నట్టయితే, షారుఖ్ ఖాన్ దగ్గర హైయెస్ట్ మూవీ ఏంటంటే జవాన్ మూవీ, దాదాపు 1200 కోట్లను కలెక్ట్ చేసింది. ఆ తర్వాత పఠాన్ మూవీ, అది 1000 కోట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డంకీ మూవీ కూడా మిక్స్డ్ టాక్తో దాదాపు 470 కోట్ల వరకు ఆ సినిమా కూడా వసూలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అల్లు అర్జున్ టాప్ 3 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే. 2024లో వచ్చిన పుష్ప 2 దాదాపు 1800 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో అదే ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో పుష్ప, అది 300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అలాగే అలవైకుంఠపురం, ఆ సినిమా కూడా 300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఆ చైర్లో ఎవరైతే ఫిక్స్ అయి కూర్చున్నారో మన ప్రభాస్ రాజు గారి బాహుబలి 2 దాదాపు 1800 కోట్ల రూపాయలు. తర్వాత కల్కి, అది కూడా ఒక 1000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తర్వాత మనకు సలార్ సినిమా 600 నుంచి 700 కోట్ల వరకు ఆ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఎవరైతే 4 హీరోలు ఉన్నారో ప్రజెంట్ ఆ కుర్చీ కోసం పోటీ పడుతున్నారో ఇవాళ కలెక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనము ఈ ప్రీవియస్ 3 సినిమాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ పొజిషన్లో నాకు తెలిసి ప్రభాస్ గారే ఉన్నారు. ఎందుకంటే బాహుబలి 2 ఒక 1800 కోట్లు, కల్కి ఒక 1000 కోట్లు, అంటే 2800 కోట్లు, సలార్ ఒక 700 కోట్లు అనుకుంటే 3500 కోట్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు ప్రజెంట్ ప్రభాసే. అలాగే నెంబర్ 2 పొజిషన్లో వచ్చేసి నాకు తెలిసి షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ అనుకుంటే పుష్ప 2 1800 కోట్లు అనుకోండి. 1800 కోట్లు, అలవైకుంఠపురం, పుష్ప 2 ఇంకో 300 కోట్లు వేసుకుందాం, అంటే 2400 కోట్లు అనుకోండి. ఓవరాల్గా 2500 కోట్లు అనుకోండి. ఇక నెక్స్ట్ జవాన్ గురించి మాట్లాడుకున్నట్టయితే జవాన్ 1200 కోట్లు, పఠాన్ ఒక 1000 కోట్లు, 2200 కోట్లు, డంకి 470 కోట్లు, అంటే 2670 కోట్లు. అంటే సెకండ్ పొజిషన్లో షారుఖ్ ఖాన్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో మనకు బన్నీ ఉన్నాడు, ఫోర్త్ పొజిషన్లో మనకు యష్ ఉన్నాడు. సో వీళ్ళ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి, ప్రీవియస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. అందుకే బాక్స్ ఆఫీస్ డైనోసార్ ఎందుకు అంటారంటే ప్రభాస్ గారిని అందుకే అంటారనమాట. 3 సినిమాలతో దాదాపు 3500 కోట్లు ఆయన లైఫ్ టైంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న 3 సినిమాలు, 3500 కోట్లు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. దరిదాపుల్లో 3000 కోట్లలో కూడా ఎవరు లేరు. రాబోయే కాలంలో మాత్రమే చేంజ్ కాబోతుంది. నెక్స్ట్ ఈ 4 హీరోలకు సంబంధించి ప్రభాస్, బన్నీ, యష్ ఇంకా షారుఖ్ ఖాన్, వీళ్ళు 4 హీరోల నుంచి ఒక్కొక్కరిని రిమూవ్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ టాప్ 3 ప్రాజెక్ట్స్ని బట్టి, నెక్స్ట్ వాళ్ళు వచ్చే 3 సినిమాలని బట్టి. ఇందులో తక్కువ సినిమాలు వచ్చి నెక్స్ట్ ఎవరు ఉన్నాయంటే నాకు తెలిసి యష్ది ప్రజెంట్ టాక్సిక్ సిటీ వస్తుంది. టాక్సిక్ సిటీ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు ఉండే అవకాశం ఉంది, కానీ ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎవరితో ఉందనేది తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ యష్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే తను పాన్ ఇండియా వైజ్గా సక్సెస్ తెచ్చుకోవడం జరిగిందో కేజీఎఫ్ 2 తర్వాత చాలా చూచి చాలా జాగ్రత్తగా స్టెప్ వేస్తున్నాడు. చాలా గ్యాప్ తీసుకొని మరి గీతు మోహన్ దాస్తో టాక్సిక్ సిటీ సినిమా తీస్తున్నాడు. టాక్సిక్ సిటీకి సంబంధించిన రీసెంట్గా ఒక గ్లిమ్స్ లాంటిది వచ్చింది, అది ఎంత హల్చల్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. మెయిన్గా ఆ డాన్సింగ్ కార్ ఏదైతే ఉందో దాని విషయంలో బాగా కొంచెం కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బట్ ఏంటంటే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకోగలిగింది. సో టాక్సిక్ సిటీ వస్తుంది. సో టాక్సిక్ సిటీ ఈజీగా 1000 కోట్లు అందుకునే సినిమా. ఎందుకంటే యష్కి ఇండియా పరంగా కేజీఎఫ్ 2 తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఏంటంటే తర్వాత టాక్సిక్ సిటీ వస్తుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా లైన్లో ఉండే అవకాశం ఉంది, బట్ అఫీషియల్గా ఇప్పటి వరకు నిర్ణయం రాలేదు. మరి ఆ తర్వాత సినిమా ఏముంటుంది అంటే ఆన్సర్ అయితే లేదు. కాబట్టి
టాప్ 3 మూవీస్ నెక్స్ట్ వచ్చే టాప్ 3 ప్రాజెక్టులు ఏవి అంటే కూడా మనకు ఒక ఆన్సర్ లేదు. కాబట్టి ఈ పోటీ నుంచి టాప్ 4 నుంచి టాప్ 3 చేస్తున్నాను. అంటే ఎస్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఇక టాప్ 3లో నెక్స్ట్ వచ్చేసి నేను షారుఖ్ ఖాన్ రిమూవ్ చేస్తాను. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారి తర్వాత 3 సినిమాలు ఏంటి అంటే, ఒకటి కింగ్ మూవీ, ఆల్రెడీ అది షూటింగ్ నడుస్తుంది. ఆ సినిమా 1000 కోట్లు వసూలు చేసే సినిమా. ఎందుకంటే మోస్ట్ బ్రూటల్గా ఆ సినిమాలో షారుఖ్ ఖాన్ని చూపించబోతున్నారు. అండ్ సినిమా డైరెక్టర్ వచ్చేసి సిద్ధార్థ్ ఆనంద్. ఆ తర్వాత ఆయన సినిమా ఏది వస్తుందంటే పఠాన్ 2 వస్తుంది. పఠాన్ 2 ఆల్రెడీ పఠాన్ 1 1000 కోట్లను వసూలు చేసింది కాబట్టి పఠాన్ 2 కూడా ఈజీగా 1000 కోట్లను వసూలు చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి డాన్ 3 వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే, ఆయన ఒక కండిషన్ పెట్టడం జరిగింది షారుఖ్ ఖాన్ గారు. డాన్ 3కి అట్లీ డైరెక్టర్గా, మన సౌత్ డైరెక్టర్ ప్రజెంట్ బన్నీతో ఎవరైతే సినిమా తీయడం జరుగుతుందో ఆ డైరెక్టర్ అండ్ జవాన్ సినిమాతో ఆల్రెడీ షారుఖ్ ఖాన్కి 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందించడం జరిగింది. కాబట్టి అట్లీ డైరెక్టర్గా ఉంటే డాన్ 3ని పట్టాలు ఎక్కిస్తాను, ఆ సినిమాలో నేను నటిస్తాను అని చెప్పి ఆయన షారుఖ్ ఖాన్ గారు చెప్పడం జరిగింది. బట్ ఎందుకు ఈ పోటీ నుంచి ఆయన 3వ స్థానంలో ఉన్నాడు, 3వ స్థానం నుంచి ఆయనను కూడా ఈ పాన్ ఇండియా పోటీ నుంచి నేను తీసేయడం జరుగుతుంది. ఎందుకు అంటే, కింగ్ మూవీ అయిపోయిన తర్వాత షారుఖ్ ఖాన్ గారు దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు బ్రేక్ తీసుకోబోతున్నాడు సినీ ఇండస్ట్రీ నుంచి. ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఆయన కొద్దిగా రెస్ట్ అయితే తీసుకోబోతున్నాడు. దాదాపు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకోబోతున్నాడు అంట. సో ఏంటంటే, కింగ్ అయిపోయిన తర్వాత మాక్సిమం సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు లేవు. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ఆయన రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఆయనకు చాలా ఇంజురీస్ కావడం జరిగింది కాబట్టి ఆయన రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక 2-3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి పఠాన్ మూవీని కానీ డాన్ 3 మూవీని కానీ పట్టాలు ఎక్కించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ పోటీలో మిగిలింది ఇద్దరే. ఒకటి మన పుష్పరాజ్, ఇంకోటి మన ప్రభాస్ గారు. ఇక నెక్స్ట్ వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ పెట్టాలో ఎవరిని సెకండ్ పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళ లైనప్ అనేది అంత డేంజర్గా ఉంది. ఒకసారి వీళ్ళ లైనప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా బన్నీ గురించి మాట్లాడుకుందాం. సో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి AA22. ఇది అట్లీతో తీయడం జరుగుతుంది. అట్లీ ఆల్రెడీ రీసెంట్గానే 1000 కోట్ల సినిమాని అందించి ఈ సినిమాకి రావడం జరిగింది. అలాగే బన్నీ 1800 కోట్లతో ఒక సినిమాని తీసి ఇప్పుడు ఈ సినిమాకి రావడం జరిగింది. అంటే ఇద్దరు మార్కెట్ కనుక్కుంటే దాదాపు 2800 కోట్లు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది. దాంతోపాటు పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. హాలీవుడ్కి సంబంధించిన కొంతమంది సభ్యులు కూడా ఉండడం జరిగింది. అలాగే హాలీవుడ్కి సంబంధించిన కొన్ని టీమ్స్ కూడా ఈ సినిమాకి పనిచేయడం జరుగుతుంది. ఇది బన్నీ నుంచి వచ్చే ఫస్ట్ ప్రాజెక్ట్. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా. ఇది కూడా పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవచ్చు, లేకపోతే పాన్ వరల్డ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా అనేది. లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి మామూలు సినిమాలకే లోకేష్ కనకరాజ్ ఏ విధంగా తీస్తాడో తెలుసు. అతను డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇంకా ఏ విధంగా ఎంత ఎఫెక్ట్ పెట్టి తీస్తాడో. దాంతోపాటు ఈ సినిమాకి 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో అనిరుద్ధ్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఈజీగా మనకు AA22, AA23 ఈ సినిమాలు ఈజీగా 1000 కోట్ల పైగా వసూలు చేసే సినిమాలు 2 సినిమాలు కూడా. ఇక తర్వాత 3వ సినిమా విషయంలో, థర్డ్ ప్రాజెక్ట్ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సందీప్ రెడ్డి వంగతోన పుష్ప3. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా ఉండబోతుంది. ఏ సినిమా ఉండబోతుందని బయటికి తెలియదు. కానీ ఒకవేళ పుష్ప3 ఉండగలిగితే ఆ సినిమా కానీ ఈజీగా 2000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. అంటే చాలా సాలిడ్ లైనప్ ఉంది. బన్నీకి చాలా సాలిడ్ లైనప్ ఉంది. అట్లీతో ఉంది, లోకేష్ కనకరాజ్తో ఉంది, అలాగే సందీప్ రెడ్డి వంగ లేకపోతే పుష్ప3 2 సినిమాల్లో ఏ సినిమా వచ్చినా ఈజీగా 2000 కోట్ల వరకు వసూలు చేసే సినిమాలు. అంటే నెక్స్ట్ 3 సినిమాలు కూడా చాలా అంటే చాలా సాలిడ్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన డైనోసార్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ అయిన ప్రాజెక్ట్ వచ్చేసి డేంజర్ ప్రాజెక్ట్, మోస్ట్ ఎవైటెడ్ డేంజర్ ప్రాజెక్ట్ అయిన స్పిరిట్. ఇది కూడా పాన్ వరల్డ్ సినిమా. ఇందులో కూడా హాలీవుడ్కి సంబంధించిన టెక్నీషియన్స్ ఉన్నారు, హాలీవుడ్కి సంబంధించిన విలన్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక పాన్ వరల్డ్ సినిమా. ఇది కూడా మోస్ట్ డేంజరస్ సినిమాగా ఉండబోతుంది. ఎందుకంటే సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇక్కడ హీరోకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఇక్కడ డైరెక్టర్ కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సిమిలారిటీ అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎనిమల్ మూవీతో 800 కోట్లను రుచి చూశాడు సందీప్ రెడ్డి వంగ. అంతకుముందు మన బాహుబలితో 1800 కోట్లు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళ మార్కెట్ కూడా దాదాపుగా 2800 కోట్ల వరకు ఉంటుంది. అంటే ఇది కూడా డేంజర్ సినిమా అవబోతుంది. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేది ఫౌజీ. సో ఫౌజీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా హై టెక్నీషియన్స్, హై బడ్జెట్తో ఈ సినిమా తీయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా స్కేల్ మీద ఫస్ట్ టైం ఒక ఆర్మీ జవాన్గా, ఆయన ఒక సోల్జర్గా కనిపించబోతున్నారు. దాంతోపాటు ఈ సినిమాలో హిట్లర్ అనే క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేసినట్టు, అలాగే 1947కి ముందు సుభాష్ చంద్రబోస్ గారు అప్పుడు ఏదైతే జపాన్కి వెళ్ళి అక్కడ కలవడం జరిగిందో హిట్లర్ని, ఆ సీన్స్ కూడా ఈ సినిమాలో యాడ్ చేస్తున్నారని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. ఒకవేళ ఆ విధంగా కానీ ఈ సినిమా రూపుదిద్దుకుంటే ఖచ్చితంగా ఇది ఇండియన్ హిస్టరీలో ఒక గ్రేటెస్ట్ మూవీ అయితే అవబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి చాలా పేరు దక్కబోతుంది ఒకవేళ సినిమాలో హిట్లర్ని కానీ ఇన్వాల్వ్ చేసినట్టయితే. సో ఇది కూడా ఒక డేంజర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చే ప్రాజెక్ట్ వచ్చేసి మనందరికీ తెలిసిన విషయమే కల్కి 2. సో ఇది కూడా ఆల్రెడీ పార్ట్ 1 1000 కోట్లను వసూలు చేసిందంటే పార్ట్ 2 ఈజీగా 2000 కోట్ల వరకు వెళ్ళగలదు. సో ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి నాగశ్విన్ పార్ట్ 1 ఎంత మంచిగా తీర్చిదిద్దాడో, ఏ విధంగా ఒక సైన్స్ ఫిక్షన్ లాగా సినిమాని వేరే కాలానికి వెళ్ళి డిఫరెంట్గా, అంటే ఏదో కాలానికి వెళ్ళి సినిమాలు ఇలా కూడా తీయగలరా అని చెప్పి ఒక
కొత్త లోకాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఒక ఐడియాని క్రియేట్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీలో. కానీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మూవీ రావడం జరిగింది. సో ఆ మూవీలో లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో నిజంగా అద్దిరిపోతుంది కల్కి మూవీలో. సో ఇది కూడా చాలా అంటే చాలా డేంజర్ ప్రాజెక్ట్. సో ఓవరాల్గా ఈ పోటీలో మీరు చూసుకున్నట్టయితే టాప్ 1, 2లో ఇద్దరే ఉన్నారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్. వీళ్ళిద్దరు కూడా చాలా డేంజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని రోజుల్లో పాన్ ఇండియా చైర్ కోసం పోటీ అంటే ఇద్దరు పేర్లు వినిపించేది, ఒకటి ప్రభాస్ లేదా షారుఖ్ ఖాన్. వీళ్ళిద్దరు పేర్లు మాత్రమే వినిపించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కాలం మారింది ఏంటంటే మన సౌత్ ఇండస్ట్రీ నుంచి, ఇద్దరు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, ఒక సైడ్ ప్రభాస్, ఇంకో సైడ్ అల్లు అర్జున్. వీళ్ళిద్దరు అయితే ఆ చైర్ కోసం పోటీ పడబోతున్నారు. మరి నెక్స్ట్ ఈ 3-4 సంవత్సరాల్లో ఆ చైర్ ఎవరిది అనేది తెలిపోతుంది. ఎందుకంటే సినిమా కలెక్షన్స్ని బట్టి, ఆ సినిమా వసూళ్లను బట్టి ఆ చైర్ ఎవరికి సొంతం అనేది మనకి సినిమాలు విడుదలైనప్పుడు ఆ సినిమాలకు సంబంధించిన టాక్ని బట్టి, ఆ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ని బట్టి అది అర్థమవుతుంది. ఏంటంటే ఇద్దరు హీరోలు కూడా చాలా ఆచితూచి వాళ్ళ సినిమా స్టోరీస్ని, వాళ్ళ సినిమా డైరెక్టర్ని ఎన్నుకోగలిగితేనే ఆ ఇద్దరిలో ఎవరైతే చాలా సాలిడ్గా నిలబెట్టుకుంటారో వాళ్ళ పేరుని, వాళ్ళైతేనే బాక్స్ ఆఫీస్ కింగ్ అవుతారు. ఒక 3-4 సంవత్సరాలు మనకి ఎవరో తెలిసిపోతుంది. బట్ ఎవరు వచ్చినా సంతోషమే. ఎందుకంటే ఇద్దరు మన తెలుగు స్టార్సే కాబట్టి, ఇద్దరు మన తెలుగు వాళ్ళే కాబట్టి ఇకపైన ఇండియాని రూల్ చేసేది తెలుగోడు. ఒక 2015 వరకు ఇండియాని రూల్ చేసింది బాలీవుడ్కి సంబంధించిన నటులు. కానీ 2015 నుంచి ఇప్పటి వరకు రాబోయే కాలం మొత్తం ఇండియాని రూల్ చేస్తుంది మన తెలుగోడు. అది అలాగే ఉండాలి, అలాగే కొనసాగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కానీ మీకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, మరి రాబోయే 3-4 సంవత్సరాల్లో పాన్ ఇండియా చైర్ ఎవరిది? బన్నీదా లేకపోతే ప్రభాస్దా? హేట్ రేట్ లేకుండా, కింద కొట్లాడుకోకుండా నీట్గా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీకు అంటే ఒక ఒపీనియన్ ఉంటుందిగా, ఒపీనియన్ని తెలియజేయండి. బన్నీదా లేకపోతే ప్రభాస్దా? ఎవరైనా మనోళ్ళే, మన తెలుగు వాళ్ళే, మన తెలుగు హీరోలే, మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ లెవెల్కి తీసుకెళ్తున్నారు కాబట్టి అందరికీ అలాంటి సక్సెస్ రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద హై బటన్ ప్రెస్ చేయండి. మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.